హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సెరీన్ మైండ్స్. ఈరోజు ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే సందర్భంగా నేను కొన్ని విషయాలను మీతో షేర్ చేయాలనుకున్నాను. అసలు సెల్ఫ్ కేర్ అంటే ఏంటి, ఎలాంటి విషయాలను మనము కేర్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, దానివల్ల మన మెంటల్ హెల్త్పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని గురించి నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను నా సెంటర్లో సెరీన్ మైండ్స్ సైకలాజికల్ సెంటర్లో నేను నా చార్ట్ ఒకటి ప్రిపేర్ చేశాను. ఇది మెంటల్ హెల్త్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే అంశాలపైన దీని గురించి వివరించడం జరిగింది. నేను మీకు కొన్ని విషయాల గురించి దీంట్లో చెప్తాను. దీంట్లో ఏంటంటే నాట్ ఓవర్ బుకింగ్ యువర్ సెల్ఫ్, అంటే మీరు ప్రతి పనికి కమిట్ అయిపోయి ఓవర్గా బుక్ చేసుకోవడం, ఇంట్లో పనులని, ఆఫీస్ పనులని, ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తే అలా పనులన్నీ చేసుకోవడానికి మీరు మిమ్మల్ని బుక్ చేసుకోవడము లాంటివి. అలా కాకుండా టేకింగ్ టెక్నాలజీ బ్రేక్స్, అంటే మీరు ఫోన్లో ఎంతసేపు అంటే స్క్రీన్ టైంలో అవనివ్వండి, సిస్టమ్ ముందు అలా కూర్చొని చాలా పనులు చేసేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. అలా కాకుండా స్క్రీన్ టైంలో బ్రేక్స్ తీసుకోండి అండ్ సెట్టింగ్ బౌండరీస్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. మీకంటూ కొన్ని బౌండరీస్ని మీరు తప్పకుండా సెట్ చేసుకోవాలి. వేరే వాళ్ళు ఏదైనా చెప్పినా అడిగినా మొహమాటానికి పోయి కమిట్ అవ్వకుండా మీకంటూ సర్టెన్ బౌండరీస్ ఉన్నాయని, మీ వస్తువుల విషయంలో కానీ మీ విషయంలో కానీ మీరు ఒక సర్టెన్ బౌండరీస్ని అనేది క్రియేట్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీరు మొహమాటానికి పోయి ఓకే అని చెప్పడం వల్ల అది మీకు మెంటల్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకో వచ్చేసి ఈటింగ్ న్యూట్రిషియస్ ఫుడ్ న్యూట్రిషియస్గా ఉండడం వల్ల ఫిజికల్గా ఎలాగో హెల్తీగా ఉంటాము, యాజ్ వెల్ యాజ్ మెంటల్గా కూడా హెల్తీగా ఉంటాము. సో తప్పకుండా ఫుడ్ విషయంలో ప్రైమరీగా మనం తీసుకోవాల్సిన కేర్ ఇది. కమ్యూనికేటింగ్ యువర్ నీడ్స్. చాలామంది వాళ్ళ అవసరాల గురించి వేరే వాళ్ళతో చర్చించడానికి, మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మొహమాటానికి పోయి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ అవసరాన్ని, వాళ్ళు రాజీ పడుతూ ఉంటారు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో మీరు ఓపెన్గా డిస్కస్ చేయడం వల్ల మీ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. సో తప్పకుండా మీరు మీ నీడ్స్ గురించి కమ్యూనికేట్ అవ్వండి. సెలబ్రేటింగ్ యువర్ అచీవ్మెంట్స్. మీరు చిన్న చిన్నవి అవ్వనివ్వండి, పెద్దవి అవ్వనివ్వండి, ఏవైనా మీరు అచీవ్ చేసుకున్నారనుకోండి, తప్పకుండా దాన్ని సెలబ్రేట్ చేయండి. దానివల్ల మీ మైండ్కి, మీ మనసుకు హ్యాపీగా ఉంటుంది. వేరే వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసినా చేయకపోయినా, వాళ్ళు సెలబ్రేట్ చేసినా చేయకపోయినా, మీకోసం మీరు కొన్ని విషయాల్లో అచీవ్ అయినవి ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా సెలబ్రేట్ చేయడం ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్